తిరుపతి దేవస్థానం తర్వాతన పెద్ద దేవస్థానం మన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ బాధ్యతలు తీసుకున్నాక చాలా విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ గత 2 వారాల నుంచి గమనించిన దాంట్లో ఏవైతే మనకు ప్రత్యేక అధికారులు కావచ్చు, విఐపి ప్రోటోకాల్ కావచ్చు, ముఖ్యంగా సాధారణ భక్తులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో, అదేవిధంగా మనకు ప్రతిరోజు అమ్మవారికి మహా నివేదన మరియు శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ క్రమంలో చాలామంది చంటి బిడ్డలతోటి వచ్చిన భక్తులు, వృద్ధులు, వికలాంగులు వాళ్ళు గంటల తరబడి క్యూలో వేచి ఉంటారు. ఆ యొక్క అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 11:30 నుంచి 1:30 వరకు విఐపి బ్రేక్ దర్శనం ఏదైతే ఉంటుందో విఐపి వాళ్ళకు అవి ఖచ్చితంగా మనం దాన్ని కొద్దిగా క్రమబద్ధీకరించడం జరిగింది. ఇది మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది. ఇది నేను గమనించింది. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, అన్ని దేవాలయాలకు ఒక ఎత్తైతే మన దేవాలయానికి సంబంధించి ఇంద్రకీలాద్రి పైన పార్కింగ్ సమస్య ఉంది. ఈ పార్కింగ్ సమస్యను మనం బయటపడాలంటే మనకు హోల్డింగ్ ఏరియా, సీతమ్మ పాదాల వారి దగ్గర హోల్డింగ్ ఏరియా ఉంది. అక్కడ దాదాపు 4 ఎకరాల స్థలం ఆల్రెడీ మనం తీసుకొని అక్కడి నుంచి బస్సెస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు టువర్డ్స్ మనకు టీటీడీ స్థలం ఏదైతే 2 ఎకరాలు ఉందో అక్కడ కూడా మనకు పున్నమి ఘాట్ ఉంది. అక్కడ నుంచి కూడా బస్సెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఏ సుదూర ప్రాంతాల్లో టెక్నాలజీని ఉపయోగించి యూపీఐ ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా, స్కానర్స్ అన్నీ కూడా విరివిగా వాటి ద్వారా కూడా మనము ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగేటట్టు కూడా చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. దయచేసి ఈ గత 10-15 రోజుల్లో గమనించిన విషయాలు ఇవి. మనకు దాదాపుగా సుదూర ప్రాంతం రాయలసీమ కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఇతర రాష్ట్రాల గురించి కూడా భక్తులు రోజు రోజుకు కూడా రద్దీ అనేది పెరుగుతూ ఉంది. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా ఒక అంశం గురించి పేపర్లో వేసే ముందు దయచేసి సంబంధిత అధికారులను కానీ నాకు కానీ కన్సల్ట్ చేసి పేపర్లో వేస్తే బాగుంటుందనేది నా రిక్వెస్టు. ఎందుకంటే దేవాలయము అనేది ఎంతో నమ్మకము, ఎంతో శక్తివంతమైన అమ్మవారిని నమ్ముకొని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వారి మనోభావాల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం మనం ఎంతైనా ఉంది. ఇవన్నీ కూడా మీరు దయచేసి అర్థం చేసుకుంటారని, ఏదైనా విషయం గురించి మీరు వేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మీరు పేపర్లో వేస్తే బాగుంటుందనేది నా యొక్క రిక్వెస్ట్ అండి. ఇది నా వైపు నుంచి. వాళ్ళు ఉండేది ఎంతమంది మనకు, వారు రావడమే మాకు మెయిన్. వారు రావాలనే కోరుకుంటాం. ఆ ఒక్క రోజులో ఏమీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. అది దానికి ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేసుకుంటాం. అంటే తిరుపతి తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అమ్మవారి ఆలయం కాబట్టి నిత్యం ఎక్కువ విఐపీలే ఉంటారు. సో విఐపీలు ప్రతిరోజు తాకిడి ఉంటుంది. మీరు అన్నట్టుగా 11 గంటల నుంచి 1:30 వరకు అది నిలుపుదల చేయడం అనేది ఎంతవరకు సాధ్యం అంటారు? అమ్మ, అది ఒక్క రోజుతో పూర్తి ఏది కాదు. రాను 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 మనం చెప్తూ ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు, సహకరిస్తారు. దీనికోసం ఏమైనా ఫ్లెక్సీ లాంటివి దానికి సంబంధించి ఇంతవరకు నా దృష్టికి ఏం రాలేదు. నాకు వచ్చి ఎవరు కలవలేదు. అది వచ్చి కలిసినప్పుడు దాని యొక్క ఏంటి, దాని లోటుపాట్లు ఏంటనేది మా పై అధికారులతో మాట్లాడిన తర్వాత నేను డెసిషన్ తీసుకుంటాను. సార్, ఇంకోటి ఏంటంటే పైన ఓంకార్ కాబట్టి లోపలిగా అదర్ వెహికల్స్ కూడా లోపలికి వస్తున్నాయండి. ఈ మాలాంటి కానీ మీ స్టాఫ్ గారు రావాలంటే ఇబ్బంది అవుతుంది. అక్కడ అరికట్టాలి ప్రైవేట్. ఆల్రెడీ దాని మీద నేను చర్య తీసుకున్నాను. ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన గ్రూప్లో నేను ఎంటర్ అయ్యాను. ఏ వెహికల్ వస్తుంది, ఎవరు రెఫర్ చేశారు, వచ్చేవారు ఎవరు, ఇవన్నీ డీటెయిల్స్తో సహా పెడితే తప్ప వాళ్ళని అలో చేయొద్దని చెప్పేసి స్ట్రిక్ట్గా నేను పోలీసు వారికి చెప్పడం జరిగింది. మా సెక్యూరిటీ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అది కొద్దిగా రెస్ట్రిక్ట్ అయిందండి. 100%లో 25% అయింది. రాను రాను 50% అవుతుంది. తర్వాత పూర్తిగా 100% కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. సార్, మీరు కార్ పార్కింగ్ అక్కడి నుంచి బస్సులు ఎన్ని పెడుతున్నారు?
బస్సులు ఇప్పుడు కారు పార్కింగ్ అక్కడ పెడతామన్నారు కనపడదు. హోల్డింగ్ ఏరియా సీతమ్మ వారి పాదాలు దగ్గర. అక్కడి నుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయి ఏంటి? అటు మళ్ళీ ఏముందండి, మనము టోల్ గేట్ నుంచి పైకి మాత్రమే ఫ్రీగా. పున్నమి కానీ 3 రోజులు. ఓకే. సార్ మీరు మాట్లాడారు సార్, ఇప్పుడు వరకు లేదు నేను చెప్తాను. దసరా పెట్టారు, ఆ టైంలో పెట్టారు. ఒకసారి కోర్టు పెడితే రాబో రోజుల్లో టీటీడీకి సంబంధించిన ప్లేస్ కూడా అడుగుతున్నాము. అది వస్తే ఇంకా మనకు ఈ పార్కింగ్ సమస్య పూర్తిగా తొలగిపోతుంది. అంటే దసరా టైంలో పెట్టేవాడు సార్ అక్కడ. ఇప్పుడు సార్ నా పేరు ఏవి శ్రీనివాసరావు అండి. సార్ నేషనల్ మీడియా రక్తం ఛానల్ సార్. గత కొన్ని సంవత్సరాలుగా చేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు పిఎఫ్ అనేది దాదాపు 5,5 కోట్ల రూపాయలు జప్తు చేయకపోతున్నారండి. దానికి లెక్కలు చెప్పలేదు. పడదు అని ఏమైనా మీరు బోర్డ్స్ లాంటివి ఏమైనా అరేంజ్ చేసి అడుగడుగున వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా అమ్మా, ఆలోచిస్తున్నాం, ఖచ్చితంగా చేస్తాం. సార్ నమస్తే అండి. నెల రోజుల క్రితం కాకిరోడ్డు ఓంకార్ టర్నింగ్ దగ్గర ఒక కారులో 30 లక్షల రూపాయలు ఖరీదు చేసేటటువంటి బంగారం వస్తువులు పోయింది. మీరు రాకముందు కూడా ఇది. ఆ విషయంలో ఏదైనా సరే దేవస్థానం వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? ఒకసారి పోలీస్ వారితో మాట్లాడి నేను అది ఎంతవరకు వచ్చింది విచారణ అనేది చూస్తాను. సార్ మీరు వచ్చి 15 రోజులు అయింది. అసలు ఈ విషయం మీ దృష్టిలో ఉందా? లేదండి, నేను మాట్లాడితే ఇదే వింటామా మీరు? ఇప్పుడే వింటామా మీరు? ఎస్, మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి అది దాని గురించి తెలుసుకుంటాను. ఏం చెప్తూ జరిగింది ఏంటనేది చూసి దాని మీద తీసుకుంటాను. అందులో దేవస్థానంలో దిగువ స్థాయి సిబ్బంది యొక్క పాత్ర ఉన్నట్టుగా స్పష్టంగా అందరికీ ఉంది. నాకు ఆధారాలతో సహా ఇవ్వండి, తప్పకుండా దిగువ స్థాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇస్తాను. మీ యొక్క ఫోన్ నెంబర్, పర్సనల్ ఫోన్ నెంబర్ మాకు ఇవ్వాలి. ఏం ఇబ్బంది లేదు, డైరెక్ట్గా రావచ్చు, మీరు నా దగ్గర కలవచ్చు. డైరెక్ట్గా వచ్చే అవకాశం అందరికీ ఎక్కడ ఉంటుంది సార్? ఇప్పుడు కూడా మాకు ప్రెస్ మీట్ ఎప్పుడు ఇప్పుడు ఇచ్చారు? మీ అందరితో మాట్లాడదామని నేను వచ్చాను. ఈఓ గారు ప్లీజ్ ట్రై టు లిసన్ మీ. ప్రెస్ మీట్ ఎప్పుడు ఇచ్చారు మాకు ఇన్ఫర్మేషన్? 10:42 వచ్చింది. నిన్న ఇచ్చారు. నిన్న సాయంకాలం పర్వాలేదు, వారికి తెలియకపోవచ్చు. వదిలేదు, నేను చాలా అడ్వాన్స్గా చెప్పాను నిన్ననే, 1 డే బిఫోరే చెప్పాను. నిన్నే వచ్చింది సార్. నో ఇష్యూ. సార్ దేవస్థానం ఇక్కడ సార్ మీరు మాట్లాడే ముందు మీరు ఎవరు, మీ పేరు, మీరు చెప్పి నాకు చెప్పి. సార్ నా పేరు వీరభద్రాచార్య సార్. బి ఛానల్ బి ఛానల్ బి ఛానల్ సార్. చెప్పండి. దేవస్థానంలో ఉండే అన్య మతస్థుల కాంట్రాక్టర్ల పైన మీ చర్యలు ఏంటి? దాని మీద ఏమైనా ఒక డెసిషన్ ఏమైనా తీసుకున్నారా? ఇది మా పై అధికారి సొంత నంబరు అందరికీ ఇచ్చాడు. అందరికీ నా దగ్గర అందరూ ఉన్నాయి. నా నంబర్, పర్సనల్ నంబర్ అందరి దగ్గర ఉన్నాయి. మీ దగ్గర లేకపోతే తీసుకోండి, ఇబ్బంది లేదు, ఇస్తాను. అంటే దానికైనా మీరు ఇన్ టైంలో ఒక ప్రైవేట్ వ్యక్తే కావచ్చు, భక్తులే కావచ్చు, మీడియా పర్సనే కావచ్చు, మీరు రెస్పాండ్ అవుతున్నారా? తప్పకుండా రెస్పాండ్ అవుతాం. ఇది చాలా ముఖ్యం అండి. షూర్, చాలా ముఖ్యం. 555 వస్తుంది లాస్ట్. రైట్. ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి, అదర్వైజ్ మనం క్లోజ్ చేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. ఇంకా పెట్టి చెప్పేసి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. వారి యొక్క వాహనాలను పార్క్ చేసుకున్న తర్వాత వారికి ఓపిక ఉంటే బస్సుల్లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు దేవస్థానంలో ముఖ్యంగా మనకు నవగ్రహాల మంటపం పునఃప్రతిష్ఠ అనేది చేస్తున్నాము. అది 3, 4, 5వ తారీఖులో మన వైదిక కమిటీ వారి ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిశీలన చేసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో వాటిని కూడా పునఃప్రతిష్ఠ అనేది కూడా 5వ తారీఖుతో కంప్లీట్ చేసేసి మనకు నవగ్రహ మంటపం కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్, సివిల్ వర్క్స్, ఇంజనీరింగ్ వర్క్స్ తీసుకుంటే మనకు అన్నదాన సత్రము, లడ్డు పోటు, అదేవిధంగా పైన కొండ మీద వచ్చేసి ముఖ్యంగా మనకు ఈ పూజలకు సంబంధించినవి ఉన్నాయి. మహామంటపం అని పెద్ద 2 ఫ్లోర్లలో గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ కట్టడం జరిగింది. ఈ పూజా మందిరం వచ్చేసి ఇంకొక 2 వారాల్లో దానికి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. దసరాలోపు
లడ్డుపోటు అన్నదాన సత్రం కూడా మనము అందుబాటులో అంటే వినియోగించుకోవడానికి అందుబాటులో తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉండే సంబంధిత అధికారులందరి సమక్షంలో యుద్ధ ప్రాతిపదికన వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేయడం అనేది జరుగుతుంది. ఇవి మేజర్గా మనము మీతో డిస్కస్ చేసుకోవాల్సిన అంశాలు. అదేవిధంగా మనకు భక్తులు ఏదైతే పుణ్యస్నానాలు చేసే దుర్గా ఘాట్ ఏదైతే ఉందో ఆ దుర్గా ఘాట్ను కూడా రైట్ సైడ్కు విస్తరించడానికి కూడా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం అనేది జరిగింది. దానితో పాటు మీకు అంటే మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ వారధి మీద వెళ్తున్నప్పుడు అమ్మవారి ఓం ఆకారం చూసినా కానీ కొంతమంది వేపులు ఒకసారి వెళ్ళేసి వద్దామని తక్షణ వచ్చేస్తుంటారు. మేబీ అక్కడ కొద్దిగా సమయాభావం వల్ల మీకు చెప్పి ఉండకపోయి ఉండొచ్చు. పిఆర్ఓ గారికి చెప్తాము, ఇప్పటి నుంచి ఇమీడియట్గా చెప్పమని చెప్తాం. ఇంకొక మాట, మీరు వేరే రకంగా అనుకోవద్దు. విఐపి వచ్చినా, మంత్రి గారు వచ్చినా, ఎవరు వచ్చినా లోపల దాకా వచ్చేస్తున్నారు. అది దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే రాబో రోజుల్లో టీటీడీ తర్వాత మన దేవాలయాన్ని ఆ పరిధిలోకి డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి ఇప్పటి నుంచి మనం అందరం కూడా మీ సహకారం ఉండాలి. అందరం కూడా అర్థం చేసుకుంటే, ఇక్కడ ఉండే నియమ నిబంధనలు అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్తే కొద్దిగా కొన్ని ఇష్యూస్లో మనం బాగా చేసుకోగలం. లోపల దాకా వచ్చేస్తున్నారు, తోపులాట, సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మొన్న నేను ఒకటి గమనించాను. సో అది మీరు అర్థం చేసుకొని ఎక్కడైతే విఐపిని మేము పూర్ణ కుంభం ద్వారా మేము స్వాగతిస్తామో మీరు అక్కడే ఆగిపోవాలి. బయటకు వచ్చాక మీరు వాళ్ళతో ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. దయచేసి అది కొద్దిగా గమనించగలరు. తప్పకుండా ఇస్తాం, మా దగ్గర ఉన్నాయి, వీడియోస్ ఇస్తాము, ఫొటోస్ ఇస్తాము, అన్నీ ఇస్తాం మేము. చాలా లేట్ అవుతుంది సార్, మీరు చెప్పింది కరెక్ట్. ఇబ్బంది లేదు, అప్పటికప్పుడే మా వాళ్లకు సీరియస్గా చెప్పి ప్రెస్కి ఇది ఇమ్మీడియట్గా రిలీజ్ చేసేయండి అని చెప్తాం. దయచేసి అది మీరు వేరే రకంగా అనుకోవద్దు. లోపల దాకా వస్తే ఆల్రెడీ క్యూలో నిలబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలతో ఉన్నారు, అది కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. నేను మొన్న గమనించాను. సో ఈరోజు చెప్దామనే ఉద్దేశంతో చెప్తున్నాను. అది యాక్చువల్గా మీరు బాగా అగ్రెసివ్గా ఉన్నారు, చక్కగా మూమెంట్లో లాస్ట్ అందరికీ చూస్తూ ఉన్నాము. మీరు మంచి మూమెంట్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాము. మన దేవస్థానానికి ఎంబీబీఎస్ డాక్టర్ చాలా అవసరం. రెండోది ఏంటంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు చాలా ఇప్పుడు చిన్న దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయడానికి మనకి సౌకర్యం లేని పొజిషన్లో మనం ఉన్నామండి. మన ఎందుకు రాదు దేవస్థానం దాన్ని చేరింది అట్లా చూడాలి మీరు. అలాగే ఇంకోటి చిన్న పోయినంటే ఇక్కడ అసలు ఎన్ని మందులు వస్తున్నాయి, దాని స్ట్రక్చర్ ఏంటి, అది ఎక్కడికి వెళ్తుంది, మన కింద వేరే క్లినిక్ పెట్టుకుని వాళ్ళు నడిపే పొజిషన్లో ఈరోజు మన దేవస్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారని ఒకసారి మీరు పరిశీలించాలి. ఎందుకంటే కంపల్సరీ ఎంబీబీఎస్ డాక్టర్ లేకుండా మన రెండో దేవస్థానం ఎంబీబీఎస్ కంపల్సరీ ఉండాలండి. ఎంబీబీఎస్ లేకుండా ఉంటే చాలా, ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ జనం వస్తారు. వాళ్ళు చాలా మీరందరూ చాలా చిన్న పడుతుంది. వాళ్ళు దెబ్బతింటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, అసలు సెంటర్ లేకపోతే మార్కెట్. అదే స్వయంగా టెంపుల్ వారు మేము రిక్రూట్ చేసుకోవాలి, లేదా కలెక్టర్ గారిని అడిగాం కాబట్టి ఇమీడియట్గా ఇచ్చారు. డిఎంహెచ్ఓ చెప్తే మీరు మన విజయవాడ మీకు తెలుసో తెలీదో అంటే మీకంటూ ఒకటే వృత్తి, అదొక ఒకటే జాబ్. బట్ ఇక్కడ ఉండే అధికారులైనా నాకైనా కానీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అన్యగా భావించొద్దు. తర్వాత ఏదైనా ఉంటే మీరు మెసేజ్ పెట్టండి, ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే తప్పకుండా మీతో డిస్కస్ చేయాల్సి ఉంటే ఫోన్ చేస్తాం. ఒకటే ఉందండి, మీకు ఒకటే ఉందని మేము కూడా అనుకుంటాం. అంటే మీకేం ఉంటే మాకు ఆయన గారు ఏమన్నా మెసేజ్ పెట్టాక రెస్పాండ్ లేదన్నారు. దాని గురించి మీరు చెప్పండి. ఏమండి ఆయన మెసేజ్ పెట్టాక రెస్పాండ్ లేదని చెప్పి ఆయన గారు సతీష్ గారు అన్నారు. మీరు వార్త రావాలండి, మీకు ఇంటెంట్ మేము అట్లా ఉన్నాం సార్. మీరు వేరే రకంగా అనుకోవచ్చు. ప్రెస్ అనేది ఎప్పుడు కూడా పబ్లిక్కి తెలియజేయాలని ఒక తపన, అదే తప్ప సార్ మాకు ఉంది కాబట్టి సంతోషం, దానికి మేము ఎంకరేజ్ చేస్తాం, ఇబ్బంది లేదు. బట్ ఒకటేంటంటే అవతల అధికారి కూడా సమయాన్ని చూసుకోవాలి, ఎక్కడ ఉంటారు. ఇప్పుడు 24 గంటలు ఫోన్లు చూసుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చుంటే మిగతా పనులన్నీ ఎవరు చేయడం. అది నేను చెప్పాను. ఇంపార్టెంట్ ఉన్నప్పుడు నాకు మెసేజ్ పెట్టాను, తప్పకుండా చూసి మాట్లాడవలసి వస్తే ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేసి మాట్లాడాలి. ప్రాక్టికల్ కోసం చేస్తుంటారు ఆయన గారు కూడా. అందుకని మాకు నంబర్లకు సంబంధించిన పిఎఫ్ పెండింగ్లో ఉంది. గతంలో కూడా ఆల్రెడీ చెప్పారు. సార్ ఇంకోసారి చెప్పండి. సార్ నా పేరు రమేష్ బాబు అండి. చెప్పండి. మీ అఫీషియల్ నెంబరు ఎవరో మీ పిఓ దగ్గర ఉంటుంది, పిఓ దగ్గర ఉంటుంది. అతగాడు అసలు ఏ విషయంలోనూ ఎవరికి ఏ జవాబు ఇవ్వరు, ఏ విధమైనటువంటి రెస్పాండ్ అవ్వరు. మరి అట్లాంటప్పుడు మీ అఫీషియల్ అని మీకు నాకు చెప్పండి అని అంటే
కొత్తగా విలేకరే కావచ్చు, ఒక సామాన్య భక్తుడే కావచ్చు, వాడికి ఏ ఇన్కన్వీనియన్స్ జరిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే కోరేది లేదా చెప్పాలనుకునేది కన్సర్న్డ్ ఆఫీసర్ అంటే ఈఓకి. మరి అన్నప్పుడు ఆ నెంబర్ మీ దగ్గర ఉండాలి కానీ నా దగ్గరే ఉంటుంది, నా దగ్గరే ఉంటుంది. ఏదైనా కాల్స్ ఇంపార్టెంట్ వస్తే నాకు ఇస్తున్నారు. చిన్న చిన్న కాల్స్ రోజులుగా కనీసం ఒక 5 సార్లు మీకు కాల్ చేస్తుంటాను. 5 సార్లు ఎవరో పిఏ అంట, అతనే దాన్ని రిసీవ్ చేసుకున్నాడు. సో నేను చూస్తా. యూ ప్లీజ్ గివ్ యువర్ చూశారు గాల్కోట్ పడిపోయిన దగ్గర కింద మన సభ్య అన్నీ చూశారు. అక్కడ రీసెంట్గా 2-3 నెలల క్రితం నుంచి ఆక్యుపేషన్ బాగా పెరిగిపోయింది. మీరు చూసినట్లయితే ఏదైతే పడిపోయిందో కొండ చర్యలు అక్కడి నుంచి 2 hours మన మసీదు వరకు విపరీతమైన ఆక్యుపేషన్స్. మీరు చూసినట్లయితే ఆక్యుపేషన్స్ వల్లే ఈ జనాలు అక్కడ నిలబడడం వల్ల, ఆపోజిట్లో హోటల్స్ ఇవన్నీ రావడం వల్ల ఒక కారు వస్తే ఇంకో కారు వెళ్ళే పొజిషన్ లేదండి. నేను స్వయంగా ఒకరోజు తిరిగి చూశాను, వాళ్ళకి చెప్పడం జరిగింది. చిన్న చిన్న వాళ్ళను ఒకే రోజు మనం పంపించలేము. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి కొండ చర్యల మీద పడుతుంటే ప్రమాదం ఉందండి, మీరు వెళ్ళిపోవాలని చెప్పడము, ట్రాఫిక్ గురించి వివరించడము, కౌన్సిలింగ్ లాగా చెప్పి వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం ఇక్కడ కాదు పలానా చోట అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా రాబో రోజుల్లో వాళ్ళని అక్కడ లేకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తారు. ధన్యవాదాలు. వచ్చారు ఆల్రెడీ ఎంబీబీఎస్ డాక్టర్ను మనం కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు తక్షణం మరుసటి రోజే డిఎంఎండ్ఎస్తో మాట్లాడి ఒక డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ని నర్స్ని పంపించారు. అర్చకులు చనిపోయారు. వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు సార్? కాంట్రాక్ట్ ఫైల్స్ అయితే మీరు మూవ్ చేయడానికి చేస్తున్నారు, కానీ ఇద్దరు చనిపోయారు, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఏముంటాయమ్మా? రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే వారికి రావాల్సినవి వస్తాయి. కాంట్రాక్ట్ వర్క్స్ 20 మంది ఉన్నారు. అది ఒకసారి మా పై అధికారులతో మాట్లాడతాము. అంటే నా దగ్గర ఆధారాలు ఎన్ని ఉన్నాయి సార్? మీరు సరిగ్గా చెయ్యట్లేదు అన్నది మాది. మీరు అది ఏంటిదంటే మీకు చెప్తే నాకు అది మీరు వచ్చి 15 రోజులు అవుతుంది కాబట్టి 2 రోజులు. అమ్మ మీరు విషయం ఏంటో పూర్తిగా నాకు చెప్పండి. రెగ్యులర్ ఎంప్లాయీకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీ చనిపోతే ఏ విధంగా న్యాయం చేస్తున్నారు అంటే కదా మీరు అడిగేది. అవును సార్. అది మాట్లాడతామమ్మా. పై వాళ్ళతో మాట్లాడి డిసిషన్ సార్ ఫైనల్లీ ఇక్కడ మీ లీలా సార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్. అంటే ఇక్కడ టెంపుల్లో చాలా మంది కూడా విఐపీస్ వస్తూ ఉంటారు సార్, సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు సమాచారం అనేది కొంచెం మీడియాకి చాలా లేట్గా అందుతుంది. అంటే ఒక గంటలో సెలబ్రిటీ వస్తున్నారనగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా కాకుండా ప్రోటోకాల్ అంటే మనకి ఎవరైనా పిఆర్ఓ నుంచి అప్డేట్గా ఏదైనా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ముందు రోజే వస్తుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే మనకు ఒక గ్రూప్ ఉంది సార్. ఆ గ్రూప్లో మీరు కూడా యాడ్ అయ్యి ఆ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే మీరు పాస్ చేస్తే నెక్స్ట్ టైం ఎలక్ట్గా మీ టయానికి రాగలుగుతాం సార్. సో మీడియా వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేసే విధంగా పిఆర్ఓ వ్యవస్థని బలోపేతం చేయండి. దానికి రూల్ ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నాము. ఖచ్చితంగా ఏదైతే పిఎఫ్ ఉందో దానికి కంపల్సరీ మేము యాజ్ పర్ రూల్ ప్రకారమే చేస్తాం. కొత్తగా ప్రోటోకాల్ లెటర్స్ పెట్టారు కదండి, ఏం సార్? కొత్తగా ఇప్పుడు ఫోటో మీకు కొత్తగా ప్రోటోకాల్ కూడా ఎంతమంది వస్తారు ఏంటని రాసుకోమని చెప్తానండి. అది ఏంటి అసలు ఏంటి దాని కారణం ఏంటండి? కొత్తగా ప్రోటోకాల్ దగ్గర లెటర్స్ పెట్టారు సార్, ఎంతమంది వస్తారు రాయండి, మొత్తం పెట్టారు, ఎవరు వచ్చినా సరే. ఫార్మేట్లో ఇప్పుడు ఎవరైనా రెఫర్ చేస్తుండే అధికారి ఎవరు రెఫర్ చేస్తున్నారు, ఎవరికి రెఫర్ చేస్తున్నారు అనేది నేను ఒక ఫార్మేట్ డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మేట్లో కూడా వస్తున్నాయి. ఇంకా చాలామంది ఫార్మేట్ పంపించకుండా సింపుల్ మెసేజ్ పంపిస్తున్నారు. తప్పకుండా రాను అలా చేద్దాం. ఒక రోజులో ఏది మార్చలేము మనం. ఉన్నాయి కదా చెట్లు ఏర్పాటు చేస్తున్నారు అన్నదానికి సంబంధించి. నమస్తే అండి సార్. నమస్తే, నా పేరు శివప్రసాద్ అవట్పల్లి. విశ్వహిందూ పరిషత్ విశ్వధర్మవాణి ఎడిటర్గా ఉన్నాను. అలాగే సూర్య స్టాఫ్ రిపోర్టర్ విజయవాడ చూస్తున్నాను. ఇప్పుడు మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడారు కదా, ఆ డెవలప్మెంట్ నిధులు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్రభుత్వం ఇస్తుందా, లేకపోతే మన దేవాలయం నుంచి వస్తుందా, లేకపోతే ఎండోమెంట్ నుంచి వస్తూ ఉన్నాయి? ఇప్పుడు మీరు డెవలప్మెంట్ రేపు 2-3 నెలల్లో మన ఓపెన్ అవుతుందని చెప్తున్నారు కదా, టెంపుల్ స్కీమ్ నుంచే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అట్లాగే మన ప్రసాద్ పథకం దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం ట్రై చేస్తూ ఉన్నాం. ఇంతవరకు మన దేవస్థానానికి రాలేదు. అన్నవరం అయితే ఆల్రెడీ 30 కోట్లు రిలీజ్ అయ్యి ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఈ ప్రసాదం సంబంధించిన వాళ్ళు మా పై అధికారులు కావచ్చు,
మా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇంకా మా సీఎం అందరూ కూడా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. మ్యాక్సిమం మనకి ఏవైతే ఇప్పుడు ఈ పార్కింగ్ సమస్య నుంచి బయటపడడం కోసం ముందు లడ్డు బోర్డు కావచ్చు, అన్నదానం సంబంధించినవి ఇవి చేయడం కోసం ప్రస్తుతానికి టెంపుల్